దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. మనకి ముందుగా విడుదల కావాలంటే మనం భరించేంత బాధను దేవుడు మనకిస్తాడు. ఆ తర్వాత చివరకు విడుదల అనేది మనకి చివరికి దొరుకుతుంది. దేవుడు కొంచెం ఎదురు చూసేలా మనల్ని చేస్తాడు. కష్టకాలం దేవుని యొక్క అద్భుత కార్యాలకి తగిన సమయం. అంటే ఆ అద్భుత కార్యాలకి దేవుని యొక్క మొదటి రంగం అన్నమాట. ఈ అద్భుత కార్యం ఎలా ఉంటుంది అంటే అతి ఆశ్చర్యకరంగా ఉండాలి. అంటే ఈ కష్టకాలం కొంచెం చాలా దుర్భరంగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం ప్రభువు వైపు ఓపికతో ఎదురు చూస్తే తప్పకుండా దేవుడు ప్రతి వాటి నుండి మనల్ని విడిపించడానికి సమర్థుడై ఉన్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు. ఇదే దేవుని పద్ధతి. రాత్రి గాఢాంధకారంలో ఆయన అలల మీద నడిచి వస్తాడు. ఉరి తీసే సమయం దగ్గర పడుతుంటే దేవదూత పేతురున్న గదికి వచ్చాడు. మొర్దెకై కోసం నిర్మించిన ఉరి స్తంభం సిద్ధమైన తర్వాత చక్రవర్తికి నిద్ర పట్టలేదు. అలా నిద్ర పట్టకపోవటమే యూదులకి మేలుగా పరిణమించింది. హృదయమా, నీకు విడుదల కావాలంటే నీవు భరించగలిగేటంత బాధను నువ్వు అనుభవించాలి. కానీ చివరికి నీకు విడుదల మాత్రం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఎదురు చూసేలా చేస్తాడు. కానీ తాను చేసిన నిబంధన ఆయన మర్చిపోడు. తన అమూల్యమైన మాటను నేర్చుకోవటానికి తిరిగి వస్తాడు. దేవుడు పనిచేసే విధానంలో ఒక సామాన్యత ఉంది. ఏ సందర్భానికైనా సరిపోయే వివేకం ఉంది. తనపై నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన విశ్వాస్యత అచంచలమైనది. తన సంకల్పాలను నెరవేర్చటంలో ఆయనకు ఒక దీక్ష ఉంది. ఒక తోటి ఖైదీ, తర్వాత ఒక కళ. ఈ రెంటి సహాయంతో చెరసాలలో ఉన్న యోసేపును ప్రధానమంత్రిని చేశాడు. ఒక్కసారి అంత ఉన్నత పదవి దక్కినందుకు యోసేపు తత్తరపడకుండా అతని చెరసాల అనుభవాలు అండగా నిలిచాయి. దేవుని పద్ధతుల్లో నమ్మకముంచి ఆయన కాల నిర్ణయం ప్రకారం వెళ్ళటం ఎంతో శ్రేయస్కరం. తన వారిని 1000 రకాలైన బందికానాల నుండి విడిపించటానికి దేవుని దగ్గర 1000 రకాలైన తాళపు చెవులున్నాయి. విశ్వాసం కలిగి ఉందాం. మన పని ఏమిటంటే ఆయన కోసం బాధలు పడటానికైనా సిద్ధం కావటమే. ఆయన చెయ్యవలసిన పనిని ఆయనకు వదిలేయటమే. కష్టకాలం అద్భుత కార్యాలకు తగిన సమయం. కష్టకాలం అంటే అద్భుత కార్యానికి మొదటి రంగం అన్నమాట. ఆ అద్భుత కార్యం అత్యాశ్చర్యకరంగా ఉండాలి అంటే ఆ కష్టకాలం అతి దుర్భరమైనదై ఉండాలన్నమాట. ఈ మాటల్లో ప్రభు మన వెనికిల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నైనా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు పనిచేసే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది ప్రభా. అయ్యా నా తండ్రి, మీపై నమ్మకం ఉంచిన వారిని మీరు విడిచిపెట్టరు ప్రభా. అయ్యా మీరు సహాయం చేయగలవు తండ్రి. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీ సంకల్పాలను మీరు నెరవేర్చడంలో మీకు ఒక దీక్ష ఉంది ప్రభా. మేము వాటిని అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి. మా కష్టకాలంలో మా దేవుడు మాకు సహాయం చేస్తాడని గొప్ప విశ్వాసం మేము కలిగి ఉండటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. అయ్యా మీరు అనుకున్న పద్ధతిలో, అయ్యా మీరు అనుకున్న సమయానికి మీ కాల నిర్ణయం ప్రకారం వెళ్ళటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి సహాయం చేయండి ప్రభా. మీ చిత్తానికి లోబడి మీ కాల నిర్ణయం ప్రకారం మేము వెళ్ళేటువంటి కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. స్తోత్రంలో నాయన. అయ్యా 1000 రకాలైన బందికాలాల నుండి విడిపించగలరు తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా. కొన్నిసార్లు బాధలు పడటానికి మేము మా మనసులను సిద్ధం చేసుకోవటానికి సహాయం చేయండి. మేము చేయాల్సిన పని మీకు వదిలేయటమే. మీకు వదిలేసి మేము నిశ్చింతగా ఉండటానికి మాకు సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.